హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ శ్రీనివాస్. ఈరోజు నేను నా ఫ్రెండ్స్తో తమిళనాడు రాష్ట్రంలో కోయంబత్తూరు దగ్గర, కోయంబత్తూరుకి 39-40 కిలోమీటర్స్ దూరంలో ఇషా ఫౌండేషన్ అని ఉందండి. ఆ ఇషా ఫౌండేషన్కి వెళ్తున్నాం. మా ప్రయాణం రాజమండ్రి నుంచి మా ప్రయాణం మొదలుపెట్టాం. ఈ మధ్య మార్గంలో మొత్తం అన్నీ కూడా మీకు ఎక్కడి నుంచి ఎలా బయలుదేరాలో, ఎలా వెళ్ళాలో నాతో పాటు మీరు వచ్చేయండి. లెట్స్ కమ్. మేము ఎక్కవలసిన ట్రైన్ అయితే ఇదేండి, సింహాద్రి ఎక్స్ప్రెస్. మా ముగ్గురికి కలిపి గుంటూరుకి 315 రూపాయలు పడిందండి. అంటే మనిషికి 105 రూపాయలు. లోపల సింహాద్రి ఎక్స్ప్రెస్లో అయితే ఇలా ఉందండి మొత్తం అంతా కూడా. అంటే ఆ మొత్తం అంతా సిట్టింగే అండి. సిట్టింగే, మనకి బెరకలు అయితే ఉండవు. లోపల ట్రైన్లో అంతా కూడా ఇలా ఉందండి. గోదావరి నది అండి ఇది, మన రాజమండ్రి గోదావరి నది. ఇది కొవ్వూరు స్టేషన్ వచ్చామండి. ఇప్పటికి కొవ్వూరు స్టేషన్ అయితే ఇలాగ ఉందండి. నిడదవోలు జంక్షన్ అండి ఇది. ఇక్కడ నుంచి మనకి మచిలీపట్నం, గుడివాడ వెళ్ళే వాళ్ళు ఇక్కడ నుంచి ట్రైన్లు మారుతాయండి. టికెట్ కలెక్టర్ గారు వచ్చారండి, టికెట్లు చెక్ చేస్తున్నారు. ట్రాక్ ఏంటంటే అండి, ట్రైన్ ఒక ట్రాక్లోంచి ఇంకో ట్రాక్లోకి వెళ్ళడానికి జాయింట్. మనకి ఈ జాయింట్ మన ఇండియాలో అతిపెద్ద జాయింట్ డైమండ్ క్రాస్ నాగపూర్, మహారాష్ట్ర నాగపూర్లో ఉందండి. తాడేపల్లిగూడెం అయితే వచ్చేసామండి. తాడేపల్లిగూడెం స్టేషన్ అయితే ఇలా ఉంది. భీమడోలు, నెక్స్ట్ భీమడోలు అండి. భీమడోలు ఇచ్చాము. భీమడోలు రోడ్డు పక్కనే ఉంటుందండి స్టేషన్. ఈ సాంగ్ విన్నారా? దీంట్లోది మీకు గుర్తుందండి, జెంట్లమెన్ సినిమాలోది. అంటే ముదినేపల్లి ఇక్కడ నుంచి మనకి 61 కిలోమీటర్లు అండి. భీమడోలు నుంచి ఏలూరు నుంచి అయితే 40 కిలోమీటర్లు వస్తుంది. ఈ చుట్టుపక్కలంతా కూడా వరిచేలే, పక్కన చూపు మేర వరిచేలే కనిపిస్తాయండి మొత్తం. నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ కొట్టండి. ఏలూరు అయితే వచ్చామండి. ఏలూరు రైల్వే స్టేషను కూడా మనకి రోడ్డు పక్కనే ఉంటుంది. న్యూజివీడ్ నెక్స్ట్. న్యూజివీడ్ స్టేషన్ అయితే మొత్తం అంతా ఇలా ఉందండి. లోపల ట్రైన్లో మనకి ఈ చివరి భోగి నుంచి చూసుకుంటా చివరి భోగి మొత్తం అంతా కనిపిస్తుందండి. గన్నవరం స్టేషన్ అండి. ఇక్కడే మనకి ఎయిర్పోర్ట్ కూడా, విజయవాడ ఎయిర్పోర్ట్ కూడా ఇక్కడ ఉంది. విజయవాడ అవుతూ వస్తుందండి. ఇది విజయవాడ రైల్వే స్టేషన్. ఈ విజయవాడ రైల్వే స్టేషన్ దాటగానే మనకి కృష్ణానది అండి. ఇదంతా కూడా కృష్ణానది. ఈ కృష్ణానది బ్రిడ్జ్ అండి, అది ట్రైన్ బ్రిడ్జ్. వెనకాల చూసుకుంటే దుర్గమ్మ టెంపుల్. ఇక్కడ నుంచి తర్వాత మనకి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మనకి గుంటూరు అయితే వస్తామండి. గుంటూరు స్టేషన్ ఇది. 2లో అయితే మా ట్రైన్ ఆగింది. టెర్మినల్ 2 నుంచి 1కి వెళ్ళాలి. ఇక్కడ అండర్ గ్రౌండ్ నుంచి మనకి 1కి వెళ్ళడానికి అండర్ గ్రౌండ్ నుంచి ఇచ్చారండి రూటు. ఇది అయితే 1లోకి అయితే వెళ్తున్నాము. ఇది 1వ నెంబర్ ప్లాట్ఫామ్ అండి ఇది. ఇక్కడ నుంచి అంటే కింద నుంచి వచ్చాము. అక్కడ నుంచి మళ్ళీ బయటకు వెళ్ళాము. మేము మా ఫ్రెండ్స్తో కలిసి బయటకు వెళ్ళామండి. ఈ రైల్వే స్టేషన్ అయితే గుంటూరు రైల్వే స్టేషన్ ముఖద్వారం ఎలా ఉందండి, బయటంతా కూడా ఎలా ఉంది. ఓ 3 చాయ్ చెప్పాము. పక్కనే మామగారు మొక్కజొన్న పొత్తులు కలుస్తుంటే 2 పొత్తులు కల్పించుకుంటే చాలా బాగున్నాయి, టేస్టీగా ఉన్నాయి. రైల్వే స్టేషన్ ఆపోజిట్లోనే తప్పుడుకాయలు ఉన్నాయండి. వేరుశెనక్కాయలు మనకి బాగా ఉడకబెట్టినవి, చాలా టేస్టీగా ఉన్నాయి. 20 రూపాయలు కట్టించాను. రైల్వే స్టేషన్ ప్రాంగణంలోనే లోపల రైలు కోచ్ రెస్టారెంట్ అని ఉందండి. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దామని చెప్పి అలా లోపలికి వెళ్ళాము. లోపల చాలా బాగుందండి, సూపర్గా ఉంది. రైలు కోచ్ రెస్టారెంట్ అంటే ఎలా ఉంటుంది ఇప్పటివరకు చూడలేదు నేను అవుతేనే. మీకు కూడా చూపిద్దామని చెప్పేసి నేను వచ్చి చూపిస్తున్నాను. అక్కడి నుంచి రైల్వే స్టేషన్ లోపలికి వెళ్ళామండి. ఇదంతా కూడా టికెట్ కౌంటర్ ఏరియాలో ఎలా ఉందండి. ఇది ఫస్ట్ ప్లాట్ఫామ్ అండి. ఇది ప్లాట్ఫామ్ నెంబర్ 1. ఈ పక్కనే క్వార్టర్స్ కూడా ఈ పక్కనే ఉన్నాయండి.
ప్లాట్ఫామ్ అయితే ఇలా ఉందండి. మేము ఎక్కవలసిన ట్రైన్ 5:30 వచ్చింది కరెక్ట్గా, శబరి ఎక్స్ప్రెస్. ఇది మన సికింద్రాబాద్లో స్టార్ట్ అయ్యి తిరువనంతపురం కేరళ వరకు ఉంటుందండి. మేమైతే కోయంబత్తూరులో దిగుతాము. గుంటూరు నుంచి కోయంబత్తూరు వరకు కూడా రిజర్వేషన్ మనకి తత్కాల్లో తీసుకుంటే 560 పడింది ఈచ్ పర్సన్కి. ఇక్కడ మనుషులు గమనిస్తున్నారు మీరు, రైల్వే ట్రాక్ ఎలా దాడుతున్నాడో ప్లాట్ఫామ్స్ కాకుండానే. అలా ఎప్పుడు మీరు ఎవరో చేయకండి. మన ట్రైన్ కాదండి, నెల్లూరు అవుతూ వచ్చామండి. నెల్లూరు రైల్వే స్టేషన్ అంతా కూడా మొత్తం ఎలా ఉందండి. ఓం నమో వెంకటేశాయ. ఇక్కడ ఇది తిరుపతి ఊరండి, మన తిరుమల తిరుపతి దేవస్థానం ఉన్న ఊరు. ఈ తిరుపతి రైల్వే స్టేషన్ అండి. ఇది తిరుపతి రైల్వే స్టేషన్లో మనకి హైదరాబాద్ నుంచి వచ్చే ప్రతి భక్తులు కూడా ఈ శబరి ఎక్స్ప్రెస్లో ఎక్కువ శాతం వస్తారు. ఇక్కడ దిగి ఇక్కడ నుంచి స్వామివారి యొక్క దర్శనానికి కొండపైకి వెళ్తారు. మొత్తం స్టేషన్ అంతా ఇలా ఉందండి, తిరుపతి స్టేషన్ అంతానే. తిరుపతి దాటిన తర్వాత ఫుల్గా నిద్ర పెట్టేస్తుందండి. మళ్ళీ మాకు సేలం ఇవన్నీ దాటేసిన తర్వాత తమిళనాడు రాష్ట్రంలో ఈ రోడ్డు అనే స్టేషన్ వచ్చిన తర్వాత మెలకు వచ్చింది. ఇదంతా ఈ రోడ్డు అండి, ఈ రోడ్డు రైల్వే స్టేషను. మనకి తమిళనాడు రాష్ట్రంలోని మనకి సేలం ఏరియా దాటిన కాడి నుంచి మన ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలో ఎలా ఉంటాయో అలాగే ఉంటుందండి వాతావరణం అంతానే. కోయంబత్తూరు అయితే రాని వచ్చేసాం. ఆఖరికి మనం దిగవలసిన ఏరియా ఇక్కడ నుంచి ఇషాకి వెళ్ళడానికి ఇక్కడ దిగి ఇక్కడ నుంచి కారు కానీ బస్సు కానీ ఎక్కాలండి. ఇలా బయటికి వెళ్ళామండి మేము. ఇది లోపల కోయంబత్తూరులో టికెట్ కౌంటరు. ఆ టికెట్ కౌంటర్ పక్క నుంచి కిందకి ఇలాగ యాక్సిడెంటర్ మీద వెళ్తే బయటికి వెళ్తామండి. ఇక ట్యాక్సీలు వాగితే చాలా ఫుల్గా ఉన్నాయి బయట. మేము ఆల్రెడీ అప్పటికే ట్యాక్సీ ఒకటి మేము ఫోన్ చేసి మాకు తెలుసున్న ఫ్రెండ్స్ ద్వారా మేము బుక్ చేసాము, ఆయనే పంపించారు మాకు. మీకు కరెక్ట్గా రైల్వే స్టేషన్ నుంచి అయితే ఇషాకి 29 కిలోమీటర్లు అండి. అంగోండి మా ట్యాక్సీ అవుతుంది. ఇది శివ అండి, డ్రైవర్ పేరు అయితే శివ. వెనకాల మా వాళ్ళిద్దరు కూడా చూడండి వెనకాల ఉన్నారు. 29 కిలోమీటర్స్ కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్ లోపు వెళ్ళిపోతాం. వెళ్ళే దారి మార్గంలో అయితే చింత చెట్లు అయితే చాలా ఎక్కువగా కనిపించినాయండి మాకు. విశాఖపట్నం స్టేషన్కి వెళ్ళే మార్గం మధ్యలోనే వాటర్ ఫాల్స్ కూడా దగ్గరలో ఉన్నాయని బోర్డు మీద ఉందండి. అంటే వేలంగిరి అంటే మనకి విశాఖపట్నం స్టేషన్ ఉన్న ఏరియా. ఇక్కడి నుంచి అయితే మనకి కేరళ కల్చర్ అయితే బాగా కనిపిస్తుంది. కొబ్బరి తోటలు అయితే ఎక్కువగా ఉన్నాయండి. ఇక్కడ నుంచి కొబ్బరి తోటలు, మనకి సుపారీ చెట్లు, పోక చెక్కలు అంటారు కదా, సుపారీ చెట్లు అన్నీ కూడా తోటలు ఎక్కువగా ఉన్నాయి ఈ ఏరియాలో. ఇప్పుడు మీరు చూస్తున్న విలేజ్ అయితే ఇషా ఫౌండేషన్ దగ్గరగా ఉన్న విలేజ్ అండి. ఇక్కడ మన కేరళ బోర్డర్ కూడా చాలా దగ్గరగా ఉంటుంది. మన తమిళనాడు కేరళ బోర్డర్ దగ్గరలో ఉన్న విలేజ్ అండి ఇవన్నీ. ఇషా ఫౌండేషన్ దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇషా ఫౌండేషన్ దగ్గరలోనే ఒక నర్సరీ ఒకటి ఉందండి. ఇక్కడ నర్సరీ పక్కన సుపారీ తోట ఉంది. ఇది సుపారీ తోట అండి. ఇది సన్నంగా పొడవుగా ఉంటాయి, మన పోక చెక్కలు ఉంటాం కదా, ఒక్క చెక్కలు. వెల్కమ్ టు ఇషా ఫౌండేషన్.
లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా అండి. ఈ పార్కింగ్ ఏరియా నుంచి లోపలికి వెళ్తే మనకి ఆదియోగి స్టాచ్యూ దగ్గరికి వెళ్తాం. ఈ ఆదియోగి స్టాచ్యూ ఆపోజిట్లో ఉన్నదంతా కూడా శివరాత్రి ఉత్సవాల గ్రౌండ్ అండి అంటారు దీన్ని. శివరాత్రికి ఈ ఏరియాలో అంతా కూడా చాలా గ్రాండ్గా చేస్తారండి. గ్రౌండ్ చూడండి ఎంత పెద్దది ఉందో. ఇదంతా కూడా శివరాత్రి గ్రౌండ్ అంటారు. ఇది మనకి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో ఈ ఆదియోగి స్టాచ్యూ అయితే ఎక్కిందండి. ఎడ్ల బండి మీద ఆశ్రమం గేట్ వరకు వెళ్ళొచ్చండి. ఈ మనిషికి 10 రూపాయలు ఛార్జ్ చేస్తారు. లోపల అయితే కార్టేజెస్ ఉంటాయండి. కార్టేజెస్ బుక్ చేసుకున్న వాళ్ళకి పార్కింగ్ లోపల వరకు రావచ్చు. లేని వాళ్ళు అయితే ఆ స్టాచ్యూ వరకు వస్తారు. మనం ఆశ్రమం లోపలికి వెళ్ళేటప్పుడు అయితే మన బ్యాగులన్నీ కూడా ఈ పక్కనే ఒక కౌంటర్ ఉంది. కౌంటర్లో పెట్టేసి అప్పుడు లోపలికి వెళ్ళాలి. మొబైల్స్ అయ్యి నాట్ అలౌడ్. ఇదంతా కూడా ఆశ్రమం లోపల అయితే ఎలా ఉంటుందండి. ఇది సూర్యకొండలి స్నానాలు చేసేది. మొత్తం అంతా ఆశ్రమం లోపల ఎలా ఉంటుందండి. లోపలికి మొబైల్స్ అలౌడ్ లేదు కాబట్టి నేను ఆల్రెడీ అది ఫొటోస్ పెట్టాను. ఇదంతా కూడా మళ్ళీ గేట్ బయటకు వచ్చిన తర్వాత అంతా మొత్తం అంతా ఎలా ఉంటుందండి. ఇక్కడ షాప్స్ అవి ఉంటాయి. ఇప్పుడు మీరు చూస్తున్న వెనకాల చూసారా హిల్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా విలియంగిరి మౌంటైన్స్ అంటే ఇవేనండి. ఆదియోగి స్టాచ్యూ అంతా కూడా అండి మీకు స్టీల్తో చేశారండి. ఇది మనకి 34 మీటర్లు టాల్ వస్తుంది. అంటే 112 అడుగులు, 45 మీటర్లు లాంగ్ వస్తుందండి. అంటే 147 అడుగులు వస్తుంది. మరి 25 మీటర్లు వైడ్, 82 అడుగులు. మొత్తం అంతా స్టీల్తో చేశారండి.